జగన మజాకా! దొరికినంత దోచుకోవడమే లక్ష్యం. ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీరు. ఆయన హయాంలో అయినవారు ఏ రూపంలో వచ్చినా అందిన కాడికి మేళ్లు జరుగుతున్నాయి. గత బకాయిలు సైతం మాఫీ అయిపోతున్నాయి. కోట్లకు కోట్లు బకాయిలు ఉన్న కంపెనీ పేరు మార్చుకుని వచ్చినా దాని నుంచి బకాయి సొమ్మును రాబట్టాల్సిన ప్రభుత్వం వాటిని రాబట్టకపోగా మరిన్ని మాఫీలు చేస్తూ మేలైన రాయితీలు ఇవ్వడం, వాళ్ళకు అనుకూలమైన నిర్ణయాలు తీసుకోవడంలో దూసుకుపోతుంది. ప్రభుత్వ ప్రయోజనాలకు పాతర. అస్మదీయ కంపెనీకి 2013 నాటికే ధరలో అప్పనంగా 497 ఎకరాలు అప్పగించింది. 150 కోట్ల భూమిని 13 కోట్లకే పేరు మార్చుకుని వచ్చిన అన్రాక్ అనే ఓ పేపర్ బేస్డ్ కంపెనీకి కేటాయించింది. పయనీర్ అల్యూమినియంగా ఎంట్రీ, రాయితీపై భూమి కోసం దరఖాస్తు. 5 ఏళ్ల అధికారం చివరి దశకు చేరుకున్న సమయంలో సీఎం జగన్ విశ్వరూపం చూపిస్తున్నారు. ప్రభుత్వం సహా ప్రజా ప్రయోజనాలకు పాతరేసి తన సొంత మనుషులు అస్మదీయుల గొంతెమ్మ కోరికలు తీరుస్తున్నారు. తన చేతికి మట్టి అంటకుండా వ్యవస్థలను రంగంలోకి దింపి ఖజానా ఏమైనా పర్వాలేదన్నట్టుగా సొంత మనుషుల జేబులు నింపుతున్నారు. భూములు, రాయితీలు, మినహాయింపులతో మేళ్లు చేస్తున్నారు. విశాఖ మన్యంలోని బాక్సైట్ను తవ్వి తీసేందుకు వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో తీసుకొచ్చిన కంపెనీ అన్రాక్ అల్యూమినియం లిమిటెడ్. ప్రజా సంఘాలు, ఆదివాసుల ఆందోళనతో ఆనాటి రాజశేఖర రెడ్డి ప్రభుత్వం వెనకడుగు వేసింది. అయితే వేల కోట్ల విలువైన బాక్సైట్ను తవ్వి తీసేందుకు రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థతో ఒప్పందం చేయించి మరీ ఆ సంస్థను నిలబెట్టారు జగన్మోహన్ రెడ్డి. కానీ ఇప్పటి వరకు ఆ సంస్థకు అప్పనంగా 2000 ఎకరాల భూమిని కారు చౌకగా కట్టబెట్టినట్లు తెలుస్తుంది. ఇటీవలే అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కోర్టులో ఈ కేసు విచారణ జరిగింది. దాదాపు కేసు ఫైనల్ హియరింగ్ వచ్చే సమయంలో జగన్మోహన్ రెడ్డి లాయర్లు చేసిన మాయ కారణంగా ఎలక్షన్ తర్వాత విచారణకు హాజరవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి తన మిత్రులకు అయిన వారికే ప్రాధాన్యం ఇచ్చారు. రాష్ట్రానికి, రాష్ట్ర ప్రయోజనాలకు ఎలాంటి ప్రాముఖ్యత లేదు.